భరణి గారు ఫైనల్‌గా తనతో పాటు తెచ్చుకున్న బాక్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ యాక్చువల్‌గా ఎంత హైప్ ఉండే ఆ బాక్స్ గురించి, ఎంత హైప్ ఉండే స్టేజ్‌లోంచి ఆయన వెనక్కి వెళ్ళిపోవటం, బిగ్ బాస్ ఆ బాక్స్ తోటి అలౌ చేయననకపోవటం, నాగార్జున గారు స్పెషల్ పర్మిషన్ తీసుకొని తను భరణిని మళ్ళా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ చేయటం, ఇదంతా ఎంత ఇస్తే జనాలు అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆ బాక్స్ గురించి మర్చిపోయారు. బట్ తీసుకొచ్చిన మూమెంట్ కూడా అసలు ఎంత క్యాజువల్‌గా తను అడిగేయటం అండ్ క్యాజువల్‌గా భరణి ఓకే అని చెప్పేయటం, అందులో యాక్చువల్‌గా అంత క్రియేట్ చేయించాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ కనిపించిందా? లేకపోతే భరణి గారు బై నేచర్ తను సాఫ్ట్‌గా ఉంటున్నారు ఇక్కడ, అదే ఆయన రియల్ నేచరా తెలియదు. కానీ జస్ట్ సింపుల్‌గా ఓపెన్ చేసేసారు. గుడ్. వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ మదర్ రిలేటెడ్ ఉండొచ్చు ఎవరిదో అని అనిపించింది ఫస్ట్‌లోనే. ఇంక అంతకంటే ఎవరిని తెచ్చుకుంటారు? హీఈస్ ఎ మ్యారీడ్ మ్యాన్. డెఫినెట్లీ మదర్ అండ్ గురువు గారు అన్నారు. గుడ్. అంత రెస్పెక్ట్ పెట్టుకొని ఆయన వచ్చారు. వాళ్ళ కోసం తను యూనో ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అగ్రెషన్లోకి వెళ్ళకుండా గేమ్ని చాలా స్మూత్గా ఆడాలనుకుంటున్నారని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడైనా స్టేజ్ మీద అన్నారు. బాగుంది. బట్ ఇంకా కొంచెం ఆడియన్స్లో ఆ సస్పెన్స్ అది పెట్టి ఉంటే బాగుండేది అన్నట్టు. ఎక్కువ లాగితే అసలు వాళ్ళు మర్చిపోతారేమో అని బిగ్ బాస్ అనుకున్నారేమో, దిస్ ఈజ్ ద టైం అని అనుకున్నారో ఏమో. కానీ బట్ భరణి గారు ఎలా ఆడుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? భరణి గారిది ఇది రియల్ నేచరా లేకపోతే స్ట్రాటజీయా? ఆయన ఏమన్నా ఫేక్ ఆడుతున్నారా? మనకు అర్థం కావట్లేదు. బట్ ఇంతవరకు ఓపెన్ కాలేదా? దట్ ఈస్ హిజ్ ఒరిజినల్ నేచరా? కానీ బాగా ఆడుతున్నారు. ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుండేదేమో. బట్ ఆ మెచ్యూరిటీ ఉంది, ఆ పెద్ద తరహా ఉంది కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోతున్నారేమో ప్రతి దాంట్లోకి. జస్ట్ ఆయన వాల్యుబుల్ సజెషన్, ఆయన అనుకున్నది మాత్రం ఖచ్చితంగా ఆయన పాయింట్ మాత్రం పెడుతున్నారు. డెఫినెట్లీ అది మనం గమనించవచ్చు. సో మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో, మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ like, share and subscribe to Simply Manjula. Thank you. Bye-bye.